మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రాజనగరం నియోజకవర్గం ఊరుకొండ మండలం మునగాల గ్రామానికి చెందినటువంటి రైతులు కావేరీ సీడ్స్ నమ్ముకుని 240 ఎకరంలో పనిచేశారు. వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ అడపా కనకరాజు గారు, ఆయన కంపెనీ రిప్రజెంటేటివ్గా మాట్లాడతారు. ఆ కంపెనీ ద్వారా ఆయన డీలర్గా వ్యవహరించి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇవన్నీ కూడా ఆయన సప్లై చేస్తున్నారు. రైతులకి ఎకరానికి 80,000 రూపాయలు పంట ఎంత వచ్చినప్పటికీ, పంట ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకు 80,000 రూపాయలు పంట నిమిత్తం చెల్లిస్తానని చెప్పి కావేరీ సీడ్స్ తరఫున అడపా కనకరాజు గారు ఈ రైతులందరికీ కూడా మాటిచ్చి నేను హామీగా ఉంటాను, గతంలో కూడా మీకు హామీగా ఉండి నేను పంటలు ఇచ్చాను, ఆ విధంగానే మీకు డబ్బులు చెల్లించాను అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా రైతులు నమ్మి 240 ఎకరానికి మునగాల గ్రామంలో పంటలు వేశారు. పంట పండిన కాడికి మొత్తం తీసుకున్నారు, కానీ వీళ్ళకి పార్ట్ పేమెంట్ ఇచ్చింది. అంటే కొంత పేమెంట్ ఇచ్చి మిగతా పేమెంట్ అడిగితే రేపు వెళ్ళి ఉందని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తారు. ఎలక్షన్ ముందు అడిగితేమో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, డబ్బులు రావట్లేదని చెప్పారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అడిగితేనేమో రేపు మామూలు తప్పించి తిరుగుతారు. ఈ రైతులకు మళ్ళీ పంట వేసుకునే సీజన్ రావడం వల్ల రైతులు మళ్ళీ పొలాలకు వెళ్ళి ఎవరైతే మాట్లాడుతుంటారో ఆ భూమి యొక్క యజమాని ఉంటారో వాళ్ళకి చిస్తులు చెల్లించి పంటలు వేసుకోవాల్సినటువంటి సమయం ఉంది. అదేవిధంగా పంటలు వేయాలి అంటే కూడా పెట్టుబడులు అవసరం. ఆ యొక్క మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో పార్ట్ పేమెంట్, మిగిలిన పేమెంట్ ఇవ్వాలంటే 10 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కావేరీ సీడ్స్ తాలూకు అడపా కనకరాజు గారు ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని వీళ్ళ రైతులు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఎన్నిసార్లు వచ్చినా దొరకట్లేదు అని చెప్పి రైతులందరూ ఏం చేయాలి అర్థం తెలియక వాళ్ళకి అర్థం కాక మనస్తాపం చెంది ఏదో చెయ్యాలి, చేస్తే కానీ మా డబ్బులు రావని చెప్పి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళకుండా ఈ యొక్క అడపా కనకరాజు గారి షాప్ దగ్గరే పెట్ట వేసుకొని నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. నిరాహార దీక్షలో కూర్చుంటే కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదు. కానీ మనకి ఇక్కడ వ్యవసాయ శాఖ ఎవరైతే ఇక్కడ ఉన్నారో యూటీ మల్లికార్జున రావు గారు, వారికి కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పారు. వారు కూడా కంపెనీ వారితో కూడా మాట్లాడితే కూడా సరైన స్పందన లేదు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న రిప్రజెంటేటివ్ కూడా మాట్లాడితే ఆయన కూడా స్పందన లేదు. వీళ్ళెవరు గత 2 రోజులుగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళ రైతుల సమస్యలు తెలుసుకుని రైతుల దగ్గరికి వస్తే మొత్తం విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే కావేరీ సీడ్స్ యాజమాన్యం ఉందో యాజమాన్యం తాలూకు జనరల్ మేనేజర్తో మాట్లాడారు. రైతులు ఎలా మీ కంపెనీ పేరుతో అన్యాయం అయిపోయారు, స్థానికంగా ఉన్నటువంటి మీ రిప్రజెంటేటివ్ కూడా కనపడకుండా ఆయన కూడా ఎంతసేపు రేపు మాపని చెప్పేసి పార్టీ నుంచి ఉన్నదంతా చూశారంటే మాకు కూడా తెలిసింది. మేము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాము, వారం రోజులు గడిపేమని చెప్తున్నారు. ఖచ్చితంగా వారం రోజులు వాళ్ళ సమయాన్ని ఇచ్చాము. ఎందుకంటే ఎవరికైనా సరే కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వారం రోజుల సమయంలో రైతులకి కావలసినటువంటి బకాయిలు 57 లక్షల రూపాయలు కావేరీ సీడ్స్ యాజమాన్యం చెల్లిస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలా చెల్లించకపోతే రైతులందరి తరఫున ఏది కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ దగ్గర కూర్చునైనా సరే డబ్బులు వసూలు చేసే విధంగా రైతులకు అండగా ఉంటాం. మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. మీ ఆరోగ్యాలు ఇప్పటికే క్షీణించిపోతున్నాయి. మీరు కూడా వ్యవసాయ పనులన్నీ చేసుకోవాల్సిన సమయం ఉంది. మీ వ్యవసాయాలు మీరు చేయండి. మీకు జరిగింది అన్యాయం అడపా కనకరాజు గారు కానీ లేదా కావేరీ సీడ్స్ కానీ వాళ్ళిద్దరూ కలిసి మీ డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుందాం. దాన్ని చట్టపరంగా తీసుకుందామా లేదా వాళ్ళు ఇముకబులుగా షెడ్యూల్ చేసుకుంటారా అనేది చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీకు న్యాయం జరిగే వరకు మీకు తోడుగా ఉండి మీకు అండగా ఉండి మాత్రం న్యాయం జరిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు దీక్షను వివరించమని చెప్పేసి ఫోన్ చేస్తే ఏడీ గారికి ఏమో కంపెనీ ఏమో డబ్బు ఇచ్చేసానని చెప్తుంది. ఈ డబ్బు మా డబ్బు ఎవరి దగ్గర ఉంది? అతను మాట్లాడతలేదు. దీనికి అంతిమంగా గవర్నమెంట్ వారు అన్ని శాఖల వాళ్ళు కూడా సంధించిన రైతులకు న్యాయం చేయమని కోరుతున్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్ కదా, ఆయన ఏం చెప్తున్నారు? ఆయన డబ్బులు ఇచ్చి కంపెనీకి ఫోన్ చేశారని ఇచ్చేసారని చెప్పారు. ఏడీ గారు ఇచ్చారు చెప్పారా? డబ్బులు ఏమైనట్టండి? ఈ డబ్బులు కనకరాజు దగ్గర ఉన్నాయండి, అడపా కనకరాజు. అతనే మాకు సంబంధం అండి, కంపెనీ కూడా ఎవడో మాకు సంబంధం లేదండి.
అతను న్యాయం చేయకపోతే మాకు వేరే మార్గం ఏమి లేదు, పురుగుల మందు తప్ప ఈ రైతులకి. మేము ఇక్కడ ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే అమరావతి అని వెళ్తామండి. మేము మాకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకోమండి. ఎవరంటే అమరావతి ఇందులో ఒకవేళ పార్టీల సంబంధం ఏమి లేదు. 2 పార్టీలు ఉండొచ్చు, రైతులు న్యాయం చేయాలండి. అందులో ఒకరు నేను ఒక 20 ఎకరాలు వేసాను. అందరూ నష్టపోతున్నామండి. ఏం దారి లేదు. నాట్లు వేస్తున్నారు, నాట్లు వేసేదానికి ఎవరి దగ్గర ₹1 లేదండి. ఎవడు అప్పు ఇవ్వలేదండి, డబ్బు అంత దగ్గర ఇస్తలేదండి. అతను సోగు చేసుకుంటే తిరుగుతున్నాడు వాళ్ళ అబ్బాయిలండి. డబ్బా కనకరాజు అండి. అది ఏం చేస్తారు అతను? ఏం చేస్తారంటే డీలర్ అండి, స్వీట్ డీలర్ అండి, కావేరి డీలర్ అండి, ఆర్గనైజర్. అతను ఇప్పుడు బట్టో మమ్మల్ని 20-30 సంవత్సరాలు బట్టి వేసుకుంటున్నారు, పడుతున్నారండి. ఎప్పుడు ఇలా జరగలేదండి. ఇప్పుడు ఎవరన్నా మమ్మల్ని పట్టించుకుంటున్నా, డబ్బులు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నా మాకు ఏ దారి లేదండి. అందువల్ల ఆఫీసర్లు అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్లు రైతు వైపున న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకంతకన్నా మేము ఎవరికి ఏం చెప్పుకోమని చెప్పండి. మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేదు. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పుకోం. ఈ డబ్బులు ఇస్తానన్న వాళ్ళు ఇలా మాకు డబ్బే వచ్చినట్టు ఇలా 4 సార్లు తిరిగేది తప్ప మా ఎప్పుడు కన్ను ఎత్తి చూడలేదు. ఎంత అన్యాయం చూడండి రైతుల పరిస్థితి. మేము భోజనాలు ఇక్కడ చేసామండి. ఇవాళ భోజనాలు ఇక్కడ చేసాక కూడా మాకు అతను 2 సార్లు తిరిగాడు తప్ప ఏడ్రా ఇంటింటికి తిరిగి మాది ఏంటి అన్నవాళ్ళు, మీరేంటి అన్నవాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోడండి. ఇలాగ ఎంత దారుణం చూడండి అతను. అంటే నన్నేం చేస్తారండి. ఇలా ఉందని రైతుల పరిస్థితి దారుణంగా ఉందని. మేమైతే 80,000 ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధంతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది. నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా, ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎంతటి అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు, వాళ్ళకి కావాల్సినటువంటి బంధువులకి, వాళ్ళకి కావాల్సినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవు అని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్టులు పేమెంట్లు చేశారు. అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ. అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకులు యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీ కూడా అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు. ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో. అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు. అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోని కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి, దోపిడీలు ఏ విధంగా చేయాలి, యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్ని వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ అంతా కూడా దోపిడీ చేశారు. చివరికి ఇక్కడ కాన్వికేషన్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా వేసారు. అసలు ఇక్కడ అది ఇదని ఏం లేదు. దొరికిందల్లా కూడా ఏదైతే ఉందో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది కూడా చూడకుండా వీళ్ళే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కన్స్ట్రక్షన్ విషయంలో భారీ మోసాలు జరిగినాయి. చిన్న కాన్వికేషన్ పెట్టాలంటే కూడా అక్కడ ఖర్చులు భయంకరంగా రాసేయడం, ఖర్చులేమో తక్కువ పెట్టడం, అది కూడా బినామీ కాంట్రాక్ట్లకు ఇవ్వడం ఇక్కడ జరిగింది. అలాగే షాపుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రతి విషయంలో కాలేజీ డెవలప్మెంట్ సిడిసి అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా డీడీలు కూడా ఎవరైతే డీడీలు వీళ్ళకి వస్తాయో దాన్ని వీడికి కూడా దుర్వినియోగం చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగే ప్రతి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, స్విమ్మింగ్ పూలు లేకపోతే జిమ్, ఇక్కడ ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ప్రాథమికంగా మేము ఇక్కడ చాలా రిపోర్ట్ తయారు చేసాం. మేము సేకరిస్తున్నాం. ఇంకా
పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇప్పుడు ఈ రోజుని రిజిస్టర్ గారికి అడగడం జరిగింది. రిజిస్టర్ గారు అందుబాటులో లేరు. ఇంకొక సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరో రిజిస్టర్ గారు ఆప్షన్స్లో ఎవరు ఇన్ఛార్జ్ రిజిస్టర్ గారు అనుకుంటా ఉన్నారు. వారు కూడా సమాధానం ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 40 మంది జాయిన్ చేసుకున్నట్లుగా మాకు వచ్చిందంటే అంతమంది కాదండి, జాయిన్ చేసుకోండి, కొంతమందిని జాయిన్ చేసుకోండి. ఎంతమంది అంటే చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తారంటే మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ చేసాం, ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ చేసుకున్నారు కదా అంటే అయితే నాకు కూడా కొంత తెలుసండి. అక్రమాలు జరిగినాయి, ఇన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగింది కదంటే మా బడ్జెట్ తక్కువ అండి, అన్ని కోట్లు ఉండవండి అని చెప్తున్నారు ఆయన. అంటే అన్ని ఇక్కడ అందరూ కూడా కింద నుంచి పై స్థాయికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటి స్కామ్ జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారో ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద సంతకం పెడుతున్నాడు అనేది కూడా మాకు సమాచారం వచ్చింది. కొన్ని కాంట్రాక్టుల బిల్లుల మీద కూడా ఏదైతే స్టూడెంట్స్ ఫీజు ఏదైతే ఇప్పటి వరకు డిపాజిట్లుగా ఉందో